చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా చేతిలో మొబైల్ లేకుంటే నిమిషం గడవని కాలమిది. మొబైల్ ఫోన్తోనే జీవితం అనే రీతిలో సమాజం మారిపోయింది. అయితే ఇదే మొబైల్ ద్వారా చిన్నారులకు విద్యాబోధన కోసం ముందడుగు వేసింది పాలమూరు విద్యాశాఖ. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చొరవతో ప్రతి విద్యార్థికి డిజిటల్ స్టడీ మెటీరియల్ ను అందిస్తూ వారిలో విద్యా నైపుణ్యాన్ని పెంచుతున్నారు. 10వ తరగతి విద్యార్థులకు చాలా సులువుగా విషయ అవగాహన కోసం ఆధునిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. విద్యాపరంగా దేశంలోనే వెనుకంజలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడిప్పుడే కాస్త పురోగతి కనిపిస్తోంది. విద్య మాత్రమే సమాజ సమగ్రాభివృద్ధికి దోహదపడుతుందన్న ఉద్దేశంతో 10 ఏళ్ల కాలంలో విభిన్న తరహా విద్యాలయాలు నిరుపేద విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే బోధనా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తేనే విద్యార్థులకు విషయాలపై అవగాహన సులువవుతుంది. ఇందులో భాగంగా కేవలం ఉపాధ్యాయులు బోధించే విధానమే కాకుండా విద్యార్థులు కూడా స్వయంగా తెలుసుకునేందుకు ఇప్పుడు ఎంతో సులువైన సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. కానీ ఇదంతా నిరుపేద విద్యార్థులకు మాత్రం అందని ద్రాక్షగానే ఉండేది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో కనీసం ఒక స్మార్ట్ ఫోన్ అయినా ఉండే ఉంటుంది. కానీ ఏ విషయాన్ని చూడాలి, ఏది వినాలి అన్న విషయం తెలియకపోవడం మూలాన కేవలం కాలక్షేపానికే మొబైల్ ఫోన్ పరిమితమైపోతోంది. అయితే 10వ తరగతి విద్యార్థుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పేరున పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కొత్త తరహా విద్యార్జన కోసం చొరవ తీసుకుంటున్నారు. కాలక్షేపం కోసం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ ద్వారానే చదువుకోవచ్చన్న కోణంలో విద్యార్థులకు తోడ్పాటును అందించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రతి విద్యార్థికి డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ ని అందిస్తున్నారు. 10వ తరగతికి చెందిన గణిత, జీవ, భౌతిక, సాంఘిక శాస్త్రాల సిలబస్ కు చెందిన అన్ని పాఠ్యాంశాలు కూడా పొందుపరిచిన పుస్తకాలను యునైటెడ్ వేవ్, మై విలేజ్ స్కూల్, 5 మంత్ర సంస్థలతో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రూపొందింపజేశారు. ఇందులో ప్రతి పాఠ్యాంశం కూడా పూర్తిగా వీడియో రూపకంగా గాని 3D రూపంలో గాని పొందుపరిచి ఉంటుంది. దానికి సంబంధించిన QR కోడ్ ఉంటుంది. మొబైల్ ఫోన్ లో గూగుల్ లెన్స్ ద్వారా సదరు QR కోడ్ ను స్కాన్ చేస్తే సరిపోతుంది. పూర్తి వివరంగా పాఠ్యాంశాన్ని ఆడియో, వీడియో రూపంలో వినొచ్చు, చూడొచ్చు. మాకు ఈ కాన్సెప్ట్ తో పూర్తి విషయాలపై అవగాహన కలుగుతోందని, ప్రతి అంశంపై అవగాహన కలగడంతో ఇంట్రెస్టింగ్ గా వింటున్నాం అంటున్నారు. అంతేకాదు విషయాలు మా మెదళ్లలో పదిలంగా ఉంటున్నాయి అంటున్నారు. కాంటెంట్ స్టడీ మెటీరియల్ చాలా యూస్ఫుల్ గా ఉంది. దీంట్లో మేము చదువుకోలేని కాన్సెప్ట్ కూడా స్కాన్ చేసి చూడవచ్చు. ఏం అర్థం కాకుండా కూడా మేము చూసుకోవచ్చు. చదువుకోలేని వాళ్ళు పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు క్లాస్లో వినకుండా కూడా ఇంటికి పోయి స్కాన్ చేసి చూసుకోవచ్చు. దీనివల్ల మాకు చాలా యూస్ఫుల్గా ఉంది. మాకు చాలా డెప్త్గా చూడవచ్చు. మేము దీంట్లో స్కాన్ చేసి ఏమేమి చూసుకోవాలన్నా కూడా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చూసుకోవచ్చు. దీంట్లో మేము ఫ్లవర్ పార్ట్స్ ఎట్లా ఉన్నాయి, దాంట్లో లోపల ఎట్లా ఉంటాయి అన్నీ కూడా చూసుకోవచ్చు. మేము చూసినాం కూడా, చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అవి ఇంటికి వెళ్ళి స్కాన్ చేసి చూసినాం. మ్యాథ్స్లో వేరే వేరే కాన్సెప్ట్స్ అన్నీ చూసాం. మాకు చాలా మంచిగా కనిపిస్తుంది. టీచర్స్ చెప్పిన అర్థం కాకుండా కూడా దీంట్లో చూసి అర్థం చేసుకుంటున్నాం. థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే సార్ టు గివింగ్ దిస్ మెటీరియల్స్. వి విల్ థ్యాంక్ఫుల్ టు దెమ్. మాకు ఎమ్మెల్యే సార్ ఈ బుక్స్ ఇవ్వడం ద్వారా చాలా యూజెస్ ఉన్నాయి. అంతకు మించిన లాసెస్ కూడా, అంటే పిల్లలు ఎక్కువ ఫోన్స్ వాడడం వల్ల లాసెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే దాన్ని యూజెస్ కూడా వాడాలి మనం. దీనివల్ల చాలా యూజెస్ అవుతాము. బయో ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ అర్థమవుతాయి దాంట్లో. అంటే ఏ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అని మాత్రం బాగా అర్థమవుతుంది. మ్యాథ్స్లో కూడా ఇంకా మెయిన్ పాయింట్స్ ఎక్కువ ఏమంటారు ఎక్స్ప్లెయినింగ్ ఉంది, బాగుంది. దీని యాక్టివిటీస్ ఏమైనా బయోలో మెయిన్ పాయింట్ యాక్టివిటీస్ అయితే ఎక్కువ ఉంటాయి. దాంట్లో చేయడం స్కూళ్ళల్లో అయితే కుదరదు, చేసి చూపించడము. ఫోన్స్ ద్వారా మనం ఈ లింక్ని స్కాన్ చేసి చూస్తే మనకు దాంట్లో ఏముందో తెలుస్తుంది. కాబట్టి ఈ బుక్స్ని మనకు చాలా యూజ్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ బుక్స్ ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యే సార్కి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిజ్ఞానం ప్రైవేటు పాఠశాలల్లో అందుబాటులో ఉందని, కేవలం ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు తాము అందిస్తున్నామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
తన నియోజకవర్గ పరిధిలోని అన్ని పాఠశాలల్లోనూ ప్రతి 10వ తరగతి విద్యార్థికి ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పాలమూరు ప్రతి విద్యార్థి కూడా చదువుల్లో రాణించి ఉన్నతంగా ఎదగాలన్న ఆకాంక్షతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని టీచర్లు చెప్పింది వింటూనే పునశ్చరణ కోసం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో విద్యాయాత్ర అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలను కూడా విజిట్ చేస్తూ ఆ పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, భవిష్యత్తులో కావాల్సిన సదుపాయాలు, పిల్లలకు టీచర్లకు ఉన్న ఇబ్బందులు, వాటన్నిటిని స్వయంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి కాబట్టి 10th క్లాస్ విద్యార్థులకు 2D 3D అనిమేషన్స్ తో కూడిన డిజిటల్ కంటెంట్ QR కోడ్ తో ఉన్న బుక్స్ ని కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా జిల్లా యంత్రాంగం DO గారు దీన్ని చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. పేరెంట్స్ ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. లేదు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు కూడా ఒక కాన్ఫిడెన్స్ తోటి సిద్ధమవుతారు. కాబట్టి ఇటువంటివన్నీ మన పిల్లలకు అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రక్రియ మొదలు పెట్టాం. వచ్చే సంవత్సరంలో 8, 9, 10వ తరగతులకు కూడా ఇటువంటి పుస్తకాలు తయారు చేసి ఉచితంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం. బడుల్లో ఉపాధ్యాయులు బోధించే ప్రతి అంశం కూడా ఇంటికొచ్చాక పరిపూర్ణ అవగాహన కోసం మరోసారి QR కోడ్ ద్వారా మొబైల్ ఫోన్లో వీక్షించడం వల్ల పాఠ్యాంశాలు అర్థమవుతున్నాయని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతిలో చదువుకోవడం వల్ల పరీక్షల్లో ఇంకా మంచి మార్కులు సాధించొచ్చని అంటున్నారు. The MLA sir Sri N.M. Srinivas Reddy garu, he has given us this material, digital content study material, which is very useful to us to secure good marks in SSC examination, because our syllabus has completed. So for revision, in this QR codes are present. We can scan this QR code and we can see the concept what we did not understand. After seeing the video, we can get to understand the concept, because in this 2D and 3D animations are present. From that animations we can get more understanding. If we have missed one class in school, means we can scan this QR codes and we can understand the concept. So I will thank to MLA sir for giving us this digital content study material. These are very useful to us to secure good marks in SSC exam. These books are very useful to us because we can easily understand the concept. If we don't go to school also for 1 day or 2 days, we can easily scan from these materials and we can easily study this by opening the QR code and scanning. I will thank the MLA sir for providing us these books. బడి నుంచి ఇంటికి వచ్చి ఫోన్లను కేవలం రీల్స్ చూసేందుకే వాడకుండా చదువుకునేందుకు వాడటం సంతోషంగా ఉందని, ఈ పద్ధతి ద్వారా విద్యార్థులు బాగా రాణిస్తారన్న ధీమా కలుగుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. డిజిటల్ కాంటెంట్ స్టడీ మెటీరియల్ ఫర్ 10th క్లాస్ వాళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ ఓన్లీ ఆప్షనల్స్ మాకు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ పైన. అది QR కోడ్ చాలా బాగుంది, నేను చూసాం మేము ఆడ. యాక్చువల్ టెక్స్ట్ బుక్లో కూడా QR కోడ్ ఉంది, మనకు గవర్నమెంట్ సప్లై చేసిన టెక్స్ట్ బుక్స్లో కూడా. కానీ దాంట్లో టోటల్ లెసన్ మొత్తం ఉంది. కానీ దీంట్లో మనకు టాపిక్స్ ఉన్నాయి, సబ్ టాపిక్స్ కూడా. దాంట్లో ఏ టాపిక్ అవసరం ఉందో ఆ టాపిక్ మాత్రమే వస్తుంది అక్కడ. మంచి నీట్గా క్లారిఫికేషన్ కూడా చాలా బాగుంది. దీనివల్ల విద్యార్థులకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే క్లాస్ లోపల కొంతమంది విద్యార్థులు టీచర్ని డౌట్ అడగాలంటే కూడా కొంత ఫియర్తో అడగలేకపోతారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు స్కాన్ చేసి చూస్తే మనకు సైన్స్ అయితే ఎస్పెషల్లీ వాళ్ళకు ల్యాబ్ కూడా దాంట్లో ఉంది మీకు, అంటే ఎక్స్పెరిమెంట్స్ కూడా దాంట్లో క్లియర్గా చూపించిండ్రు, ప్లస్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కాబట్టి విద్యార్థులకు చాలా యూజు. మరి MLA గారు చేసినటువంటి ఈ కార్యక్రమం మాత్రం ఈసారి 10th క్లాస్ విద్యార్థులపైన చాలా ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల రిజల్ట్ కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. కాగా కలెక్టర్ రవి గుగులోత్, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్, ఇతర అధికారులు కలిసి విద్యార్థులకు ఈ పుస్తకాలు అందించారు. 4 పాఠ్యాంశాలకు చెందిన పుస్తకాలను ఇంగ్లీషు మరియు తెలుగు మీడియం విద్యార్థులకు అందిస్తున్నారు. దీంతో విద్యార్థులకు అన్ని విషయాలపై అవగాహన పెరుగుతుందనేది నిజం.